తెలంగాణ రక్షణ సేన అది కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను బలంగా ప్రజాస్వామ్యం నమ్ముతా. పార్టీ ఉండడమే పవర్. పార్టీ అనేది పవర్లో ఉంటే అదనం పవర్. కానీ ఒక పొలిటికల్ పార్టీ అంటేనే పవర్, ఒక రాజకీయ పార్టీ అంటేనే పవర్. ఆ పవర్ చూపిస్తున్నాం ఇవాళ మేము. ఇవాళకి 73వ రోజు మా పార్టీ పెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎన్ని ఉద్యమాలు చేసినారో చేసినామో మీరందరూ చూస్తున్నారు. పోయిన 20వ తారీఖు మేము బాయిబాటకు అక్కడ పోతే ఇవాళ కంపల్షన్కి వచ్చింది కదా ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గనులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మెడికల్ బోర్డు పెడతామంటుంది, అలియాస్ నేమ్స్లకి కమిటీ వేస్తామంటుంది. పోరాటం అంటే ఇట్లా ఉంటుందా? లేకపోతే నాకు పదవి ఇచ్చినప్పుడే వస్తా? ఇంకా ఈ అందానికంటే హరీష్ రావుకు 3 నెలలు మినిస్ట్రీ ఇవ్వాలంట, మళ్ళా ఇరిగేషన్ మంత్రి. తిన్నది సరిపోతలేదా బాబు? సరిపోవట్లేదా? ఇంకా కూడా చేసిన అవినీతి సరిపోవట్లేదా? పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరకలు సరిపోతలేదా? అనకొండలాగా తయారైనటువంటి వీళ్ళందరినీ కూడా గమనించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను. నా రిక్వెస్ట్ సింపుల్గా ఒకటే, మేము ఒక పార్టీ పెట్టుకున్నాం, పార్టీ పేరు రక్షణ సేన అని వచ్చింది, మేము అడిగింది కాదు. 5 పేర్లు అడిగితే వాళ్ళకెళ్ళి వాళ్ళు ఒకటి ఇచ్చిర్రు. దాన్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, న్యాయం నా పక్షాన ఉన్నది. అల్టిమేట్గా విజయం నాదవుతుందని నేను అనుకుంటున్నా. ఏ పేరు వచ్చినా సరే ఆశీర్వాదం ప్రజలది ఉండాలి. ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాలి. ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ ఇష్యూ నేను ప్రజల నుండి ఫైట్ చేస్తాను. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, ఎస్పెషలీ సోషల్ మీడియా నుండి సొల్లు మాటలు మాట్లాడేటోళ్ళను. తల్లి చెల్లె అనే విషయం కూడా ఇంగితం కూడా మర్చిపోయి అడ్డమైన కూతలు సోషల్ మీడియాలో కూర్చోవాలని చెప్తున్నా. దమ్ముంటే ముఖం చూపించి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడితే చూస్తూ ఊరుకోరు. సభ్యత, సంస్కారం ఉండాలి. ఇది ఆంధ్ర కాదు అడ్డమైన తిట్లు తిడితే చూసుకుంటూ ఊరుకోవడానికి. మర్యాద ఉంటుంది తెలంగాణలో, అది పాటించండి. ఇంగితం ఉండాలి కొంచెమన్నా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, మీ ఇంట్లో కూడా చెల్లె ఉంటుంది. దమ్ముంటే ఇష్యూ మీద మాట్లాడండి. ఎస్, నేను ఇలా బాజాబ్తా చెప్తున్నా. ప్రదీప్ కన్స్ట్రక్షన్కి డెఫినెట్గా క్విట్ ప్రో కో కిందనే కేటీఆర్ గారు ఇచ్చినారు, అవినీతి చేసినారు. దాని మీద చెప్పండి సమాధానం. దమ్ముంటే దాని మీద చెప్పండి. బూతులు తిట్టడాలు, ఎటువడితే అటు మాట్లాడాలు, నా ఫోటోలు తీసి ఇంకే ఫోటోలు పెట్టడాలు కరెక్ట్ కాదు, పద్ధతి అది. హరీష్ రావు గారి మీద స్పెసిఫిక్ ఆరోపణలు చేసిన నేను. దమ్ముంటే వాటి మీద మాట్లాడండి. అంతేగాని మా దగ్గర సోషల్ మీడియా ఉంది, ముఖం చూపించే అవసరం లేదు, ఏది పడితే అది పెడతామంటే చూస్తూ ఊరుకోరు. సభ్యత ఉంటుంది, నైతికత ఉంటుంది. తల్లి చెల్లి అని భేదం మర్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారా ప్రజలకు? మీరు రేపొద్దున నాకు అర్థం కాదు. అంతేనా? మీ ముంగట ఉంటే ఒక 5-6 హౌల పోరాళ్ళు ఉంటే వాళ్ళని వదిలేసి ఎటు పడితే అటు మాట్లాడమని చెప్తారా సోషల్ మీడియాలో? నా దగ్గర లేరా? ఏ పార్టీలో లేనంత యూత్ మా పార్టీలు ఉంది. నేనేం చెప్తా మా యూత్కి? ఒకటే మాట చెప్తా, తిట్టొద్దు, ఇష్యూ మాట్లాడండి అని చెప్తా నేను. మళ్ళీ చెప్తున్నా, ఇలా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ పార్టీలో లేనంత యూత్ ఇలా తెలంగాణ రక్షణ సేన దగ్గర ఉంది. బట్ మేము సభ్యతగా ఉంటాం, సంస్కారంగా ఉంటాం. హెచ్చరిక చేస్తా ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియాకు, కాళ్ళు ఇరగొడతాం బిడ్డ చెప్తున్నా. మీరు అందరు ఎవరో తెలుసు మాకు. లైన్ దాటొద్దు, విమర్శించండి, నో ప్రాబ్లం. దమ్ము గుండె ధైర్యంతో విమర్శించండి. కానీ బూతులు తిడతామంటే చూస్తూ ఊరుకోము, కాళ్ళు ఇరగట్టి చేతిలో పెడతాం చెప్తున్నా. థ్యాంక్ యూ, క్షమించాలి. కొత్తగూడెంలో ఆవేశం ఎక్కువ వచ్చింది. ఈ నేల అట్లాంటిది. ఈ పాలు వంచకు రాగానే బ్లడ్ బాయిల్ అవుతుంది కాబట్టి కొంచెం చాలా ఆవేశంగా మాట్లాడినా. బట్ మీ అందరికీ ఇంతసేపు వేచి చూసినటువంటి పత్రికా మిత్రులకి మళ్ళొకసారి మా బాయిబాట యొక్క ప్రధాన ఉద్దేశం కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు, అందులో డిపెండెంట్, అలియాస్ నేమ్స్, ఈ రెండింటి మీద విస్పష్టమైన ప్రకటన 20వ తారీఖు లోపల రాకపోతే 20వ తారీఖు నుండి నేను తెలంగాణ రక్షణ సేన తరఫున సంయుక్తంగా హెచ్ఎంఎస్తో కలిపి నిరవధిక నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. ఎన్ని రోజులైనా సరే స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు కూడా దీక్ష విరమించకుండా పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టీఆర్ఎస్. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీయే తీసుకోండి. మొదలు బస్సు రైతు నాగలు వచ్చింది, తర్వాత బస్సు వచ్చింది, లాస్ట్ కారు వచ్చింది. ఏ పార్టీకైనా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉంటాయి. అట్లా మా పార్టీతో కూడా జరుపుతూ ఉంది. సో మేము దాన్ని లీగల్గా ఇస్తూ ఉన్నాం, అది వేరు. కానీ కక్ష పెట్టుకొని ఒక 1000 మందితో అప్లికేషన్లు ఇప్పించి, ఒక 2 ఎంపీలను పంపించి వాళ్ళతో బెదిరింపజేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చేసినారని మాకు తెలిసింది. మేము అడిగేది ఏంటంటే, అసలు మాతోని సంబంధమే లేదు, మేమంటే భయమే లేదు, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం లేదు అన్నోళ్ళు
ఎందుకు 1000 మందికి కంప్లైంట్ ఇప్పించాలి? ఆ భయం ఎందుకు? అదొకటే అడుగుతా ఉన్నాను. ఆ వెన్నుపోటు రాజకీయాలు ఎందుకు? స్ట్రేట్ ఫార్వర్డ్ చేయొచ్చు కదా ఏదున్నా కూడా. దట్ ఈస్ ఆల్ వీఆర్ సేయింగ్. బట్ విత్ ఎలక్షన్ కమిషన్ అవర్ లీగల్ టీమ్ ఈస్ స్పీకింగ్, పేపర్ వర్క్ ఈస్ దేర్, ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి, అది కంటిన్యూ చేస్తాం.